ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదము. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడూ స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదము. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడూ స్తుతి పాడెదను. ఆరాధనా 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 ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా. ఆరాధనా ఆరాధనా ఆరాధనా, ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతననుభవించినావు. ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతననుభవించినావు. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా, నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా, నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఆరాధనా 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 ఆరాధనా, నీ కృప కొరకై ఆరాధనా, ఈ స్థితి కొరకై ఆరాధనా, నీ కృప కొరకై ఆరాధనా, ఈ స్థితి కొరకై ఆరాధనా. ఆరాధనా 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 ఆరాధనా, ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదము. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడూ స్తుతి పాడెదము. ప్రియులారా, ప్రభు పేరిట శుభాలు. అలాగే జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున శుభాకాంక్షలు. పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా, సంతోషంగా ఉన్నారా? దేవునికి వందనాలు. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యెషయా గ్రంథము 66వ అధ్యాయము 23వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 23వ వచనం. ప్రతి అమావాస్య దినమునను ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని మృక్కుటకై
సమస్త శరీరులు వచ్చెదరని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ప్రియమైన విశ్వాసులారా, ఈ ప్రాతకాల ఆరాధనలో మన యొక్క ధ్యానాంశము దేవునికి మొక్కుబడులు చెల్లించుట. యెహోవా దేవునికి మొక్కుబడులు చెల్లించుట. ఆపత్కాలములో మానవుడు ఏం చేస్తాడంటే దేవునికి మొక్కుబడి చేసుకుంటూ ఉంటాడు. ఈ ఆపద తీరిన తర్వాత మొక్కుబడి తీర్చుకునేవారు కొందరు, ఈ మొక్కుబడులు మర్చిపోయేవారు మరికొందరు. కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది, ప్రియులారా, నీవు మొక్కుకొని నీ మొక్కుబడి చెల్లింపకుండుట కంటే నువ్వు మొక్కుకోకుండా ఉండటం మంచిది అని వాక్యం హెచ్చరిక చేస్తున్నది. ఒకవేళ మొక్కుకొని దేవునికి ఆ మొక్కు తీర్చకపోతే అది ఉరి వచ్చినట్లు నీ మీదకి వస్తుంది అని దైవవాక్యము హెచ్చరిక చేస్తూ ఉన్నది. ప్రియులారా, మానవుడు ఆపద మొక్కులో మొక్కుతూ ఉంటాడు. కాబట్టి నువ్వు మొక్కుబడి చేసుకున్నట మంచిదే. కానీ మొక్కుబడి చేసుకున్నటువంటి క్రైస్తవుడు తప్పనిసరిగా మొక్కుబడి తీర్చుకోవలసినటువంటి అవసరత ప్రతి విశ్వాసి మీద ఉంది అని దైవవాక్యము సెలవిస్తూ ఉంటున్నది. ప్రియుల, పాత నిబంధన గ్రంథములో సంతానము విషయంలో హన్న మొక్కుబడి చేసుకున్న రీతిలో మగబిడ్డను పొందుకున్న తర్వాత షీలోహులో ఉన్న మందిరానికి వెళ్ళి తన మొక్కుబడి చెల్లించుట అనగా తన బిడ్డను విడిచి అక్కడ వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. అది దైవ ఆశీర్వాదం, ప్రియులారా. కాబట్టి ఈ ప్రాతకాల ఆరాధనలో దైవవాక్యాన్ని నా సన్నిధిని మొక్కుటకే సమస్త శరీరులు వచ్చేదరని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ప్రతి ఒక్కరము కూడా దేవుని యొక్క సన్నిధిలో మనము మొక్కుకొనినటువంటి మొక్కుబడులు చెల్లించుకోవలసినటువంటి అవసరత ఉంది అని వాక్యము మాట్లాడుతుంది. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు, నీవు నీ దేవుడైనటువంటి యెహోవాకు మొక్కుకొనిన తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దానిని రాబట్టుకొను. చూసారా, నువ్వు మొక్కుకుంటే నీ దేవునికి మొక్కుబడి చెల్లించటానికి తడవు చేయవద్దు, ఆలస్యము చేయవద్దు. ఒక ఆలస్యం చేస్తే నీ దగ్గర నుండి ఎలాగ రాబట్టాలో, ఏ విధంగా రాబట్టాలో ఆయనకు తెలుసు, ప్రియులా. అలాగనే ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 23వ వచనంలో చూస్తున్నప్పుడు, నీ పెదవుల నుండి బయలుదేరినటువంటి మాటను నెరవేర్చుకొని నీ దేవుడైనటువంటి యెహోవాకు మొక్కుకొనినటువంటి ప్రకారము నీవి నోట పలికినటువంటి స్వేచ్ఛార్పణ అర్పించాలి. నీ నోటితో దేవుని ఎదుట ఏదైతే నీవు మొక్కుకున్నావో, నీ నోటి నుండి ఏ మాట అయితే దేవుని సన్నిధిలో నువ్వు పలికావో, అది నువ్వు ఆ స్వేచ్ఛార్పణ నువ్వు అర్పించవలసినటువంటి అవసరత ఉంది అని ప్రభు యొక్క వాక్యము సెలవిస్తుంది. సమూయేలు మొదటి గ్రంథములో 1వ అధ్యాయములో 11వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్నటువంటి శ్రమను చూచి నీ సేవకురాలైనటువంటి నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేశాను. ఉపోద్ఘాతంలో మనం ఈ మాట జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ సమూయేలు విషయంలో తల్లి హన్నా చేసుకున్నటువంటి మొక్కుబడి దేవుని యొక్క సన్నిధిలో కుమారుడైన సమూయేలు విషయంలో ఆ మొక్కుబడి నెరవేర్చుకున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం.
61వ సంకీర్తన 5వ వచనంలో చూస్తే, దేవా నీవు నా మొక్కుబడులు అంగీకరించి ఉన్నావు. దేవా నీవు నా మొక్కుబడులు అంగీకరించి ఉన్నావు. అంటే దేవునికి అంగీకారమైనటువంటి మొక్కుబడులు మనము చెల్లించవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది. అంటే దేవునికి హితమైన ఇష్టమైనటువంటి అర్పణ నీవు హృదయపూర్వకముగా నువ్వు అర్పించాలి. ఏదో నేను మొక్కుకున్నది ఆ మొక్కుబడి చెల్లించకపోతే ఒకవేళ దేవుడు నన్ను శపిస్తాడు అని అన్విల్లింగ్తో నీవు కాదు, నీవు సంతోష ఆనందాలతో దేవుని సన్నిధిలో ఏదైతే తీర్మానం చేసుకున్నావో అట్టి రీతిలో నీవు ఆ యొక్క మొక్కుబడి చెల్లించవలసిన అవసరత ఉంది. 61వ సంకీర్తన 8వ వచనంలో చూస్తే, దినదినము నా మొక్కుబడులు నేను చెల్లించున్నట్లు నీ నామమును నిత్యము కీర్తించేదాను. ఎప్పుడటండి మొక్కుబడి ఎప్పుడు చెల్లించాలి? ఏదో ఒకసారి కాదు, అప్పుడప్పుడు కాదు. దినదినము నా మొక్కుబడులు నీకు చెల్లించున్నట్లు నీ నామాన్ని నేను కీర్తించేదాను. ప్రతిదినము దేవునికి సన్నిధిలో మన మొక్కుబడులు చెల్లించవలసినటువంటి అవసరత. 116వ కీర్తన 14వ వచనములో, యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించేదను. ఎప్పుడట? ఆయన ప్రజలందరి ఎదుట మొక్కుబడులు చెల్లించాలి. ప్రతిదినము దేవునికి మొక్కుబడులు చెల్లించాలి. ప్రసంగి గ్రంథములో మనము 5వ అధ్యాయం 4వ వచనములో, నీవు దేవునికి మొక్కుబడి చేసుకొని ఎడల దాన్ని చెల్లించుటకు నీవు ఆలస్యము చేయకు. చూద్దాములే, ఉన్నప్పుడు ఇద్దాములే. ప్రియ దేవుని బిడ్డలారా, హోల్సేల్గా అనుకున్నవన్నీ జరిగిపోయిన తర్వాత ఆల్ ఇన్ వన్ అనే ఒకసారి మనం చేసేస్తే అది కాదా. నువ్వు మొక్కుకున్న ప్రతి మొక్కుబడి, ప్రతి సమయంలో నువ్వేదైతే మొక్కుబడి చేస్తావో ఆలస్యము చేయకుండా దానిని నువ్వు చెల్లించాలి. ముగింపుగా ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో, నీవు మొక్కుకొని చెల్లించుకుండుట కంటే మొక్కుకొనకుండుట మేలే. ఈ వాక్యాన్ని ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి నువ్వు చెల్లించలేని పరిస్థితుల్లో మొక్కుకోవద్దు. నువ్వు మొక్కుకుంటే నువ్వు ఆలస్యం చేయవద్దు. కాబట్టి ఉదయకాలం ప్రభు సన్నిధిలోనంట మొక్కుటకే మొక్కుబడులు చెల్లించుటకే ఇక్కడట ఏం చేస్తారంటున్నాడు? సర్వశరీరులు నా యొద్దకు వచ్చేదారు. కాబట్టి ఈ ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని గణపరుస్తున్న ప్రియమైన దేవుని కుటుంబమా, ఏదైనా మొక్కుబడి చేసి మర్చిపోయేవేమో ఆలోచన చేయి. నువ్వు మొక్కుకున్నటువంటి రీతిలో హృదయపూర్వకముగా నీ మొక్కుబడులు దేవునికి చెల్లించిన ఆశీర్వదించబడు. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీవిచ్చిన వాక్యానుసారముగా మేము మరి జీవించటానికి, అర్పించటానికి కృప చేయండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి. అలాగే టెట్ ఎగ్జామ్ కొరకు, డిఎస్సి కొరకు, తదితర పరీక్షల కొరకు సిద్ధపరిచిన బిడ్డలకు జయము కలుగుచేయండి. అనారోగ్యముతో ఉన్న వారికి నాయన నీవే స్వస్థత కలుగుచేయండి. కేరళ వంటి అనేక ప్రాంతాలు వరదల బీభత్సముతో ఉన్నాయి. ఆదరించండి, ఓదార్చండి. అలాగే వివాహ వ్యవస్థలో ప్రవేశించే యవనస్తుల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఇంటర్వ్యూస్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధనలోని తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.